Hi, hello, namaste, and welcome to our intensive coaching, long-term coaching for NEET. And I am Kumar, your biology teacher. We will discuss all the biological science or biology topics in both the languages, Telugu and English. So before going to the chapter 19, that is chemical coordination and integration, we have to see అంటే మనకు ప్రీవియస్గా ఈ చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్. సో ఫస్ట్ కమింగ్ టు ద వెయిటేజ్, కెమికల్ కోఆర్డినేషన్ అండ్ ఇంటిగ్రేషన్ సిన్స్ 2020 నుంచి ఇచ్చారు. 20, 21, 22, 23, 24, 25 టోటల్ ఈజీ, మీడియం అండ్ హార్డ్. చూద్దాం ఎలా ఇచ్చారు. హార్మోనల్ డిజార్డర్స్ 1 క్వశ్చన్. అడ్రినల్ గ్లాండ్ కార్టెక్స్ హార్మోన్స్ 1 క్వశ్చన్. పారాథైరాయిడ్ హార్మోన్ అండ్ ఫంక్షన్స్ 2022 1 క్వశ్చన్ వచ్చింది. అండ్ హార్మోన్స్ అండ్ కరెంట్ అండ్ సైంటిఫిక్ డెఫినేషన్స్, సో 1 క్వశ్చన్ వచ్చింది. థైరాయిడ్ హార్మోన్ 2 క్వశ్చన్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ హార్మోన్స్, ప్రోటీన్ అండ్ స్టెరాయిడ్ హార్మోన్స్ అంటే క్లాసిఫికేషన్ తీసుకున్నట్లయితే దాంట్లో నుంచి ఒకటి వచ్చిందండి. అడ్రినల్ గ్లాండ్ అండ్ మెడుల్లా హార్మోన్స్ ఆర్ 1 క్వశ్చన్. హార్మోన్స్ ఆఫ్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది. హైపోథలామస్ 1 క్వశ్చన్. అండ్ ఓవరీ హార్మోన్స్ అండ్ ఫంక్షన్స్ నుంచి కూడా 1 క్వశ్చన్ వచ్చింది. సో మొత్తానికి టోటల్గా 2020 అప్ టు 2025 వి గాట్ 11 క్వశ్చన్స్. సో మొత్తము క్వశ్చన్స్ 11 వచ్చాయి. ఈ 11లో 6 క్వశ్చన్స్ ఆర్ ఈజీ విత్ సమ్ మీడియం క్వశ్చన్స్ ఆర్ 3 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ హార్డ్ క్వశ్చన్స్ 2 వచ్చాయి. 2025 పేపర్ సమ్ వాట్ డిఫికల్ట్ అండ్ టఫ్గా వచ్చింది. సో హియర్ ఇన్సైట్ చూద్దాం ఒకసారి. హార్మోనల్ గ్లాండ్స్ అండ్ దేర్ ఫంక్షన్స్ ఇది తీసుకున్నట్టయితే పర్టికులర్లీ అడ్రినల్ గ్లాండ్ తీసుకుంటే దాంట్లో కార్టెక్స్ అండ్ మెడుల్లా. సో అడ్రినల్ గ్లాండ్లో కార్టెక్స్ అండ్ మెడుల్లా నుంచి క్వశ్చన్స్ వచ్చాయండి. కార్టెక్స్ అండ్ మెడుల్లా. Thyroid and parathyroid hormones are consistently important and can range from the easy to difficult. Classification of hormones, protein hormones, steroid hormones and the general definition of hormones are also tested. Hypothalamus and hormones of the gastrointestinal tract and ovary have also appeared. So hormonal disorders are periodically క్వశ్చన్. సో దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఇది చూసుకోవాలి మనం, హార్మోనల్ గ్లాండ్స్ అండ్ దేర్ ఫంక్షన్ నుంచే ఎక్కువగా వచ్చాయని. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఓవర్ వ్యూ అండ్ ద టాపిక్ వైజ్ వెయిటేజ్ ఇన్ ద నీట్. సో నౌ వీ ఎంటర్ ఇన్ టు ద టాపిక్. సో వీఆర్ డిస్కసింగ్ బోత్ లాంగ్వేజెస్, తెలుగు అండ్ ఇంగ్లీష్. మనం తెలుగులో మరియు ఇంగ్లీష్లో 2 భాషల్లో వీ డిస్కస్ ఎవ్రీ టాపిక్. ఫస్ట్ వీఆర్ డిస్కసింగ్ హై వెయిటేజ్ టాపిక్స్. మనం ఫస్ట్ ఈ హై వెయిటేజ్ ఉన్న టాపిక్స్ నుంచి స్టార్ట్ చేసి లో వెయిటేజ్ ఉన్న టాపిక్ వరకు మనం వెళ్దాము. లాంగ్ టర్మ్గా ఇంటెన్సివ్గా బయాలజికల్ సైన్స్లో మనము ఆల్ టాపిక్స్ని డిస్కస్ చేసుకుందాం, ఆల్ టాపిక్స్ని. ఓకే, ఇక్కడ ఫస్ట్ టాపిక్ ఇక్కడ మనకు కెమికల్ కోఆర్డినేషన్ అండ్ ఇంటిగ్రేషన్లో ఉన్నాం మనం. సో ఈ టాపిక్ గురించి క్లియర్గా మనము ఈరోజు బోత్ లాంగ్వేజెస్లో ఎలా ఉంటుందో చూద్దామండి. ఒక కెమికల్ కోఆర్డినేషన్ అండ్ ఇంటిగ్రేషన్ మనము లైన్ టు లైన్ వెళ్దాము. ఎందుకంటే బిట్ అనేది ఎక్కడైనా రావచ్చు, ఏ విధంగా అడగవచ్చు, ఏ డెప్త్లో అడగవచ్చు. కాబట్టి మనం పాయింట్ టు పాయింట్, లైన్ టు లైన్ వెళ్తేనే ప్రతి ఒక్క క్వశ్చన్ అటెంప్ట్ చేస్తానికి మనకు ఆస్కారం ఉంటుంది. సో వీ హ్యావ్ టు డిస్కస్ లైన్ టు లైన్. యూ హ్యావ్ ఆల్రెడీ learned that the neural system provides a point to point rapid coordination among organs. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ న్యూరల్ సిస్టమ్ అనేది ఏం చేస్తుంది అంటే పాయింట్ టు పాయింట్ అంటే మన బాడీలో ఉన్న పాయింట్ టు పాయింట్ ఎవ్రీ పాయింట్కి ర్యాపిడ్గా చాలా ఫాస్ట్గా ఏం చేస్తుంది, ఇది కోఆర్డినేట్ చేస్తుందంటే. సో ఇది కూడా ఒక పాయింట్. న్యూరల్ సిస్టమ్ పాయింట్ టు పాయింట్ ర్యాపిడ్ కోఆర్డినేషన్. The neural coordination is fast but short-lived. మనకు ఈ న్యూరల్ ద్వారా ఏవైతే వస్తుందో
దట్ కోఆర్డినేషన్ ఎలా ఉంటుందంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది, వెరీ గుడ్, వెరీ ఫాస్ట్గా ఉంటుంది. చీమ ఇలా కుట్టగానే మనకు అర్థమైపోతుంది, చీమ ఇక్కడ ఉంది, చీమ ఇక్కడ కుట్టింది, ఇమ్మీడియట్గా మనకు తెలిసిపోతుంది. ఇట్ ఈస్ వెరీ ఫాస్ట్. అండ్ షార్ట్ లీవ్డ్, ఆ చీమను కొట్టేస్తాం, చంపేస్తాం, అయిపోతుంది. ఇలా కుట్టింది చీమ, ఇలా కుట్టింది, ఇలా కొట్టేస్తాం. దట్స్ సింపుల్. సో ఫాస్ట్గా ఉంటుంది, షార్ట్ లీవ్గా ఉంటుంది, అది న్యూరల్ సిస్టమ్ అంటాం. పాయింట్ టు పాయింట్ ర్యాపిడ్ కోఆర్డినేషన్ ఉంటుంది. As the nerve fibers do not innervate all cells of the body, and the cellular functions need to be continuously regulated. A special kind of coordination and integration has to be provided. మనకు మన బాడీ లోపల న్యూరాన్స్ అనేవి, ఫైబర్స్ అనేవి ప్రతి ఒక్క సెల్ దగ్గరికి అవి పోయి ఉండలేవు. సో కొంచెం దూరంలో వచ్చి ఇట్లా ఆగిపోతాయి, ఎంతవరకు ప్రతి సెల్ దగ్గరికి వెళ్ళదు. సో ప్రతి సెల్ దగ్గరికి వెళ్ళి ప్రతి సెల్తో లింకప్ చేసుకొని, టిష్యూతో లింకప్ చేసుకొని, ప్రతి ఒక్క సెల్లు టిష్యూ అంతా కూడా వర్క్ చేసుకోవాలంటే మనకు ఇంకొక స్పెషల్ సిస్టమ్ కావాలి. ఎస్ దిస్ ఫంక్షన్ ఈజ్ క్యారీడ్ అవుట్ బై హార్మోన్స్. సో అందుకే మన బాడీలో హార్మోన్స్ కూడా ఉంటాయి. ఎందుకుంటే హార్మోన్స్ అంటే ఈ పాయింట్ టు పాయింట్ నర్వస్ సిస్టమ్ మనకు ఇస్తుంది. కాకపోతే ఎవ్రీ సెల్ దగ్గరికి వెళ్ళి న్యూరాన్స్ కానీ నర్వ్ ఫైబర్స్ కానీ ఉండవు. అంటే మన బాడీ మొత్తం కూడా ప్రతి ఒక్క సెల్ అనేది ప్రాపర్గా రెస్పాండ్ కావాలంటే మనకు ఈ హార్మోన్ సిస్టమ్ కూడా కావాలి. సో ద న్యూరల్ సిస్టమ్ అండ్ ద ఎండోక్రైన్ సిస్టమ్. మరి ఈ హార్మోన్స్ని గురించి చెప్పేది ఎవరు అంటే, సో ద డిస్కషన్ ఆఫ్ హార్మోన్స్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద ఎండోక్రైన్ సిస్టమ్. సో ఎండోక్రైన్ సిస్టమ్ మీన్స్ ద హార్మోనల్ సిస్టమ్. న్యూరల్ సిస్టమ్ మీన్స్ ద neuron systems, means the fibers, the long cells are present in the nervous system. Those cells are called neurons. Neurons గురించి డిస్కస్ చేస్తే న్యూరల్ సిస్టమ్ అంటాం. అండ్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద హార్మోన్స్, దట్ ఈస్ నోన్ యాజ్ ఎండోక్రైన్ సిస్టమ్. ఐ థింక్ యువర్ అండర్స్టాండింగ్ వెల్. ఓకే, the next, jointly. So endocrine system jointly coordinate and regulate the physiological functions in the body. So మన బాడీలో ఫిజియోలాజికల్గా అన్ని ఫంక్షన్స్ కరెక్ట్గా జరగాలి అంటే వీ నీడ్ టూ సిస్టమ్స్, అండ్ బోత్ సిస్టమ్స్ ఆర్ ఇంటిగ్రేటెడ్. ఓకే, దే రెగ్యులేట్ ఆల్ ద బాడీ ఫంక్షన్స్ విత్ కోఆపరేషన్, కోఆర్డినేషన్ అండ్ రెగ్యులేట్ ద ఫంక్షన్స్. ఆ రెండు ఏంటి అంటే, ఫస్ట్ సిస్టమ్ ఈస్ కాల్డ్ neural system. First is called neural system. Second system is known as this is the endocrine system. So these two systems are most important to function all the cells, tissues in our body effectively. Up to now clear? If you have any doubts, please comment. So we have to discuss all the topics with a weightage point of view. Endocrine glands and hormones. Endocrine glands lack ducts and hence called ductless glands. ఇక్కడ డక్ట్ అంటే ఏంటంటే ఒక కెనాల్, ఒక ట్యూబ్స్ అనేవి. సో ఇది గ్లాండ్ అనుకుందాం, ఇది గ్లాండ్, ఇది ఒక గ్లాండ్. ఈ గ్లాండ్ ఇక్కడి నుంచి అది ఇక్కడికి రావాలి, సపోజ్ ఇక్కడికి రావాలి, ఇది టార్గెట్. ఇది ఎండోక్రైన్ గ్లాండ్ అనుకుందాం. ఎండోక్రైన్ గ్లాండ్స్కి ఒక ట్యూబ్ ఉండి ఆ ట్యూబ్లో నుంచి ఇలా వచ్చేసి కెమికల్ ఇక్కడికి రాదు. బికాస్ దీస్ డక్స్ ఆర్ ఆబ్సెంట్, డక్స్ అనేవి ఉండవు అన్నాడు. సో అందుకే వీటికి పేరేం పేరు అని చెప్పాడు ఇక్కడ, డక్ట్లెస్ గ్లాండ్స్. బట్ డక్ట్ ఉంటే ఏంటిది, అంటే మన బాడీలో మీకు తెలుసు, ఇఫ్ యు టేక్ లివర్ కానీ లేకపోతే డియోడినంలో ఉన్నటువంటి ప్యాంక్రియాస్, టేక్ దిస్ ప్యాంక్రియాస్, దే హ్యావ్ డక్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ కెనాల్ ఉంది, ఇక్కడ ఒక డక్ట్ ఉంటుంది, ఇక్కడ ఒకటి గాల్ బ్లాడర్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా డక్ట్స్ అంటాం, మనం కెనాల్స్ అంటాం, ట్యూబ్స్ ఉంటాయి. ఇలా ట్యూబ్స్ ఉంటే అవన్నీ ఏంటంటే ఎగ్జోక్రైన్ గ్లాండ్స్. ట్యూబ్స్ ఉంటే ఎగ్జోక్రైన్ గ్లాండ్స్, డక్ట్స్ లేకపోతే డక్ట్లెస్ గ్లాండ్స్. మన టాపిక్ అదే. ఎండోక్రైన్ గ్లాండ్స్కి ఇంకొక పేరు ఏంటిది అని అంటాడు, దాని పేరు డక్ట్లెస్ గ్లాండ్స్. సో దేర్ సెక్రిషన్స్ ఆర్ కాల్డ్ హార్మోన్స్. మరి ఈ డక్ట్లెస్ గ్లాండ్స్లో నుంచి మనకు వచ్చేవన్నీ ఏంటివి అంటే, వి రిసీవ్ హార్మోన్స్. మనకు హార్మోన్స్ అనేవి వస్తూ ఉంటాయి. దీంట్లో నుంచి ఎండోక్రైన్ గ్లాండ్స్ మీన్స్ డక్ట్లెస్ గ్లాండ్స్.
ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే వాటికి కెనాల్స్ కానీ ట్యూబ్స్ కానీ ఏమి ఉండవు, వాటిని డక్ట్లెస్ గ్లాండ్స్ అని అంటారు. ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఇచ్చేటటువంటి కెమికల్స్ని ఏమంటామంటే హార్మోన్స్ అంటాము. బయాలజికల్ పరంగా హార్మోన్స్ అన్నీ ఏంటివి అంటే ప్రోటీన్స్. ఆల్ హార్మోన్స్ ఆర్ ప్రోటీన్స్. సో లైక్ దిస్. సో the classical definition of hormone as a chemical, it is a chemical. See, hormones are a chemical produced by endocrine glands and released into the blood and transported to a distantly located target organ. Has current scientific definition as follows. Hormones are non-nutrient chemicals which act as intercellular messengers. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంటర్సెల్యులార్ మెసెంజర్స్ అండ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ట్రేస్ అమౌంట్స్. చాలా తక్కువగా అవి ఆ ఎండోక్రైన్ గ్లాండ్స్ నుంచి చాలా తక్కువగా వస్తుంది. వచ్చిన తర్వాత అది బ్లడ్లోకి వెళ్తుంది. బ్లడ్లోకి వెళ్ళిన తర్వాత అది ఏ ఆర్గాన్ దగ్గరికి అయితే వెళ్ళాలో ఆ ఆర్గాన్ దగ్గరికి వెళ్ళగానే అది ఏం చేస్తుందంటే ఆ హార్మోన్ అనేది ఆ ఆర్గాన్కి అటాచ్ అయిపోతుంది. ఎందుకంటే ఈ ఆర్గాన్కి హార్మోన్ రెండు కూడా ఎలా ఉంటాయంటే ఇది రిసీవర్ లాగా ఉంటుంది. సో దే హ్యావ్ ద ఆర్గాన్స్ హ్యావ్ రిసెప్టర్స్. సో ఈ రిసెప్టర్స్ మీదకి ఇది వెళ్ళగానే దానికి అతుక్కుంటుంది కాబట్టి ఒక లాక్ అండ్ కీ లాగా ఉంటుంది. సో దెన్ అంటే ఇవన్నీ ఈ హార్మోన్స్ అన్నీ ఎలా ఉంటాయంటే మెసెంజర్ లాగా పనిచేస్తూ ఉంటాయి. ఎందుకంటే దాంట్లో ఒకటి మెసేజ్ ఉంటుంది. ఆ మెసేజ్ వెళ్ళి ఏం చేస్తుందంటే ఆ ఆర్గాన్లోకి వెళ్ళగానే ఆ ఆర్గాన్ అనేది ఆ గ్లాండ్ అనేది ఏం పని చేయాలో అనేది ఆ సమాచారాన్ని తీసుకొస్తుంది. కాబట్టి హార్మోన్స్ ఏం చేస్తాయంటే సమాచారాన్ని తీసుకొస్తాయి. కాబట్టి వాటిని ఏమన్నారంటే ఇంటర్సెల్యులార్ మెసెంజర్స్. అవి దేని ద్వారా వస్తున్నాయంటే దే ట్రావెల్డ్ త్రూ బ్లడ్. దానికి ట్యూబ్స్ లేవు కాబట్టి దే డైరెక్ట్లీ ఎంటర్స్ ఇన్ టు ద బ్లడ్ అండ్ దెన్ ట్రావెల్డ్ త్రూఅవుట్ ద బాడీ. whenever they reach the target organ receptors, they attach there and enters inside that organ and they can do the function. And what is the function they have in their chemical, that function they do. Means here some message is bringing by these hormones and that is why these hormones are known as intercellular messengers. I think you understand. Okay, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎండోక్రైన్ గ్లాండ్స్ల నుంచి వచ్చేటటువంటి ప్రతి ఒక్క కెమికల్ని ఏమంటాము అంటే హార్మోన్ అంటాము. ఈ హార్మోన్ ఏం చేస్తాయి అంటే బ్లడ్లోకి వెళ్తాయి. ఎందుకంటే వాటికి కెనాల్స్ కానీ డక్స్ కానీ లేవు కాబట్టి బ్లడ్లో నుంచి అవి ప్రతి ఒక్క పార్ట్కి అవి తిరుగుతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే తన యొక్క టార్గెట్ ఆర్గాన్ వస్తుందో అవి దానికి ఇలా అతుక్కుంటాయి. ఎందుకంటే ఈ టార్గెట్ ఆర్గాన్ ఈ హార్మోన్ అనేవి లాక్ అండ్ కీ లాగా ఉంటాయి. ఈ ఆర్గాన్ మీద కూడా దీని యొక్క ఈ హార్మోన్స్ యొక్క రిసెప్టార్స్ ఉంటాయి. కాబట్టి ఈ రిసెప్టార్స్ రాగానే అది ఇలా అతుక్కోగానే అది సెల్ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ ఆర్గాన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ మెసెంజర్ అంటే ఈ హార్మోన్లో ఏదైతే మెసేజ్ ఉందో ఆ మెసేజ్ అనేది ఈ ఆర్గాన్ అనేది ఆ మెసేజ్ తగ్గట్టుగా పనిచేస్తూ ఉంటుంది. అంటే ఈ హార్మోన్లు తెచ్చినటువంటి మెసేజ్ని బట్టే అది పనిచేస్తుంది. కాబట్టి ఈ హార్మోన్స్ ఏమంటామంటే ఇంటర్సెల్యులార్ మెసెంజర్స్ అంటారు. ఓకే, ద న్యూ డెఫినేషన్ కవర్స్ a number of new molecules in addition to the hormones secreted by the organized endocrine glands. Invertebrates possess very simple endocrine system with a few hormones, whereas a large number of chemicals act as hormones and provide coordination in the vertebrates. The human endocrine system is described here. So మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇన్వర్టిబ్రేట్స్లోనేమో చాలా సింపుల్గా ఉంటుంది. ఎందుకంటే అవి చాలా సింపుల్గా చిన్నవిగా ఉంటాయి కాబట్టి. సో ఇన్వర్టిబ్రేట్లో సింపుల్గా ఉంది. హయ్యర్ వర్టిబ్రేట్లో ఇది చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. ఇక్కడ మనకు ఇచ్చినటువంటి టాపిక్ ఏంటిదంటే మన బాడీలో అంటే హ్యూమన్ బాడీలో ఎండోక్రైన్ సిస్టమ్ ఎలా ఉందో ఇక్కడ మనకు వివరించారు. ఓకే, విల్ డిస్కస్ దట్ ఈస్ నౌ కమింగ్ టు ద హ్యూమన్ ఎండోక్రైన్ సిస్టమ్. The endocrine glands and hormones producing diffused tissue cells located in different parts of our body constitute the endocrine system. Endocrine system అంటే
కొన్ని గ్లాండ్స్ ఉంటాయి. ఆ గ్లాండ్స్ అనేవి మన బాడీలో రకరకాల చోట్ల అవి ఉంటాయి. రకరకాల చోట్ల ఉండి అవన్నీ కలిసి హార్మోన్స్ని సెక్రెట్ చేస్తూ ఉండి ఈ బాడీ మొత్తం కూడా పనిచేస్తానికి సహాయం చేస్తూ ఉంటాయి. ఇలా వేరు వేరు చోట్ల ఉన్నటువంటి ఆర్గాన్స్ ఉన్నటువంటి అన్ని వీటిని కలుపుకుంటే నౌ ఇట్ ఈస్ కాల్డ్ ఎండోక్రైన్ సిస్టమ్ అంటాం. ఓకే, ఆ గ్లాండ్స్ ఏంటివి అంటే ఫస్ట్ గ్లాండ్ పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్, థైరాయిడ్, అడ్రినల్, ప్యాంక్రియాస్, పారాథైరాయిడ్, థైమస్ అండ్ గోనాయిడ్స్. గోనాయిడ్స్ అనేది మేల్ అండ్ ఫిమేల్కి కామన్గా యూజ్ చేసే వర్డ్ కాబట్టి దీనికి గొనాయిడ్స్ అంటాం. గొనాయిడ్స్ అంటే కామన్గా వాడతాం, మేల్ కావచ్చు ఫిమేల్ కావచ్చు. మరి గొనాయిడ్స్ మేల్లో ఏముంటాయి అంటే దే ఆర్ కాల్డ్ టెస్టిస్ అండ్ ఇన్ ద ఫిమేల్ దే ఆర్ కాల్డ్ ఓవరీస్. సో అప్ టు గొనాయిడ్స్ all are known as endocrine glands. What are the endocrine glands? Pituitary, thyroid, parathyroid, adrenal, pineal, pancreas, thymus and gonads. ఇవన్నీ కూడా ఏంటంటే endocrine glands. In addition to these, some other organs అంటే ఎండోక్రైన్ గ్లాండ్స్లో ఉన్నటువంటి ఈ గ్లాండ్సే కాకుండా మన బాడీలో వేరే చోట్ల ఉన్నటువంటి కొన్ని పార్ట్స్ కూడా ఏం చేస్తాయంటే ఎండోక్రైన్ సిస్టమ్ లాగా పనిచేస్తూ ఉంటాయంట. అవి ఏంటంటే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్, ఇది స్మాల్ ఇంటెస్టైన్లో ఉంటుంది. లివర్ కూడా ఒక ఎండోక్రైన్ సిస్టమ్లో పనిచేస్తూ ఉంటుంది. కిడ్నీస్ ఆల్సో అండ్ హార్ట్, అంటే కిడ్నీ, హార్ట్, లివర్ అండ్ జిఐ అంటాం. జిఐ అంటే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్. ఈ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ అంటే స్మాల్ ఇంటెస్టైన్, చిన్న ప్రేగులో ఉంటుంది. ఆ పార్ట్ కూడా మనకు ఎండోక్రైన్ సిస్టమ్లో పనిచేస్తూ ఉంటుంది. అంటే ఈ మేజర్గా ఉన్న ఈ గ్లాండ్సే కాకుండా ఇవి కూడా పనిచేస్తూ ఉంటాయి అని చెప్తున్నారు, గుర్తుంచుకోవాలి. ఏ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఆల్ మేజర్ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఆర్ అండ్ హైపోథలామస్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ ఈజ్ గివెన్ ఇన్ ద ఫాలోయింగ్ సెక్షన్స్. అంటే ఇక్కడ ఈ అన్నిటి గురించి చెప్పుకుంటూ వచ్చాడు. కానీ దీనితో పాటు ఇంకొకటి కూడా కొత్తగా కనిపెట్టారంటే దాని పేరు హైపోథలామస్ గురించి కూడా చెప్పారంట. హైపోథలామస్ గురించి మనము ఈ లెసన్లో చదువుకుంటాము. సో అలాంగ్ విత్ ఆల్ ద అదర్ ఎండోక్రైన్ గ్లాండ్స్ వి ఆల్సో డిస్కస్ అబౌట్ దిస్ హైపోథలామస్. నౌ సీ హియర్ ద లొకేషన్ ఆఫ్ డిఫరెంట్ గ్లాండ్స్, ఎండోక్రైన్ గ్లాండ్స్ ఇన్ అవర్ బాడీ. ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్లో మనకు రకరకాల ప్లేస్లలో ఎక్కడెక్కడ ఉన్నాయో మాకు చూపిస్తున్నాడు. చూడండి, ఇక్కడ బ్రెయిన్లో మిడిల్ లోపల ఉన్నది ఇక్కడ హైపోథలామస్ ఉంది. చూడండి, హైపోథలామస్, దాని పక్కనే పీనియల్ ఉంది. ఓకే, బ్రెయిన్కి డౌన్లో ఒక దగ్గర పిట్యూటరీ గ్లాండ్ ఉంది. తర్వాత నెక్ రీజియన్లో థ్రోట్ దగ్గర థైరాయిడ్ అండ్ పారాథైరాయిడ్ రెండు కూడా కలిసే ఉంటాయి. తర్వాత చెస్ట్ దగ్గర థైమస్, డియోడినం, యూ షేప్డ్ డియోడినం దగ్గర ఆ కర్వేచర్లో ఒక లీఫ్ లాగా ఉంటుంది, అది ప్యాంక్రియాస్. కిడ్నీస్కి పైన ఉన్నటువంటిది ఇది అడ్రినల్ గ్లాండ్. తర్వాత మేల్లో అయితేనేమో టెస్టిస్ అండ్ ఫిమేల్లో అయితేనేమో ఓవరీస్. ఇవి కూడా ఎండోక్రైన్ గ్లాండ్స్ లాగా మనకు పనిచేస్తూ ఉంటాయి. క్లియర్ నవ్? అప్ టు నవ్ ఎనీ డౌట్స్? Now we are going into the topic that is hypothalamus. Most important and the hypothalamus topic is most important topic. As you know, the hypothalamus is the basal part of diencephalon forebrain and it regulates a wide spectrum of body functions. So first హైపోథలామస్ ఇంతకీ ఎక్కడ ఉంది అన్నాడు. ఎక్కడ ఉంది అంటే ముందు మనకు ఈ బ్రెయిన్ డయాగ్రామ్ సింపుల్గా చూడండి, సింపుల్గా వేస్తాను. బ్రెయిన్ డయాగ్రామ్ని మనము ఎలాబొరేట్ చేసి అంటే దాన్ని ఎక్స్పాండ్ చేసి బ్రెయిన్ని ముద్దగా ఉన్న బ్రెయిన్ని మొత్తం ఇలా ఎలాంగేట్ చేసి చూసినట్లయితే మనకు ఇలా కనబడుతుంది. ఇవి రెండు కూడా ఆల్ఫాక్టరీ లోబ్స్. ఇవి ఆల్ఫాక్టరీ లోబ్స్. ఇది సెరిబ్రమ్. ఓకే, సెరిబ్రమ్ తర్వాత ఇది ఇలా రెండుగా చీలి ఉంటుంది. ఆల్రెడీ ద లెఫ్ట్ అండ్ రైట్ సెరిబ్రల్ హెమిస్పియర్స్ అంటాం. సో లెఫ్ట్ అండ్ రైట్ సెరిబ్రల్ హెమిస్పియర్స్. దాని తర్వాత ఇక్కడ ఆప్టిక్ లోబ్స్ ఇలా ఉంటాయి.
సో దిస్ ఈస్ ద ఆప్టిక్ లోబ్స్. దీని తర్వాత సెరిబెల్లం. దీని తర్వాత ఇది మెడుల్లా అబ్లాంగేటా. ఈజ్ లాస్ట్కి ఇది ఏం చేస్తుందంటే ఇది స్పైనల్ కార్డ్కి మారిపోతుంది. సో ఇది అంటే ఇలా పెద్దగా చేసి చూస్తే ఇలా ఉంటుంది. మనకు మన టాపిక్లో ఇప్పుడు హైపోథలామస్ ఎక్కడ ఉంది అంటున్నాడు అంటే, హైపోథలామస్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఒక డైమండ్ షేప్ ఇలా ఉంది కదా, డైమండ్ షేప్. దిస్ డైమండ్ షేప్ ఈజ్ నోన్ యాజ్ డయన్సెఫాలన్. డయన్సెఫాలన్ basal part of, as you know, the hypothalamus is the basal part of diencephalon forebrain. సో ఇక్కడ నుంచి ఇంతవరకు దిస్ ఇస్ కాల్డ్ forebrain అంటాం. ఆప్టిక్ లోబ్స్ ఉన్నది మిడ్ బ్రెయిన్. ఈ సెరిబెల్లం అండ్ మెడుల్లా అబ్లాంగేటా ఉన్నది హైండ్ బ్రెయిన్. సో బ్రెయిన్ని మనం 3 పార్ట్స్ చేసుకోవచ్చండి, ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ అండ్ హైండ్ బ్రెయిన్ అని చెప్పేసి. ఈ ఫోర్ బ్రెయిన్లోనే ఈ ఆప్టిక్ లోబ్స్కి పైన ఒక డైమండ్ షేప్లో ఉన్నది డయన్సెఫాలన్. సో హైపోథలామస్ ఈజ్ ద బేసల్ పార్ట్ ఆఫ్ డయన్సెఫాలన్ forebrain and it regulates a wide spectrum of body functions. It contains several groups of neurosecretory cells called nuclei. ఈ హైపోథలామస్లో ఏముంటాయంటే హైపోథలామస్ కంటైన్స్ న్యూరోసెక్రటరీ సెల్స్ ఉంటాయి. వాటి పేరు న్యూక్లియై అంటారు. చూడండి, చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడే అడుగుతాడు. హైపోథలామస్ లొకేషన్ ద బేసల్ పార్ట్ ఆఫ్ డయన్సెఫాలన్, forebrain, and the cells present in the హైపోథలామస్ ఆర్ నోన్ యాజ్ న్యూరోసెక్రటరీ సెల్స్ అంటాం. వాటికి ఇంకో పేరు ఏంటంటే న్యూక్లియై అంట. న్యూక్లియై విచ్ ప్రొడ్యూస్ హార్మోన్స్. ఈ న్యూక్లియై లేదా న్యూరోసెక్రటరీ సెల్స్ దే ప్రొడ్యూస్ హార్మోన్స్. దీస్ హార్మోన్స్ రెగ్యులేట్ ద సింథసిస్ అండ్ సెక్రెషన్ ఆఫ్ పిట్యూటరీ హార్మోన్స్. ఈ పిట్యూటరీ హార్మోన్స్ అంటే పిట్యూటరీ గ్లాండ్లో నుంచి పిట్యూటరీ హార్మోన్స్ రావాలి అంటే ఫస్ట్ హైపోథలామస్ నుంచి అంటే న్యూరోసెక్రటరీ సెల్స్ లేదా న్యూక్లియై నుంచి కొన్ని హార్మోన్స్ రావాలి. ఆ హార్మోన్స్ వచ్చిన తర్వాత అవి ఏం చేస్తాయంటే పిట్యూటరీ హార్మోన్ అంటే పిట్యూటరీ గ్లాండ్ని యాక్టివేట్ చేసి ఆ పిట్యూటరీ గ్లాండ్ నుంచి పిట్యూటరీ హార్మోన్స్ వచ్చే విధంగా అవి చేస్తూ ఉంటాయి. హవెవర్ ద హార్మోన్స్ ప్రొడ్యూస్డ్ బై హైపోథలామస్ ఆర్ ఆఫ్ టూ టైప్స్. The releasing hormones which stimulate secretion of pituitary hormones and the inhibitory hormones. ఒకసారి చూడండి, ఇక్కడ డయాగ్రామ్ వేస్తాను నేను ఒకసారి. ఇది హైపోథలామస్ అనుకుందాం. దీంట్లో కొన్ని సెల్స్ ఇలా ఉంటాయి. వీటి పేరేం పేరు? న్యూరోసెక్రటరీ సెల్స్. ఇంకో పేరు న్యూక్లియై అన్నాడు. Okay, these nuclei they release hormones. These hormones enters into the pituitary gland. Okay, and this pituitary gland now it releases some hormones. అంటే పిట్యూటరీ గ్లాండ్లో నుంచి ఈ హార్మోన్స్ రావాలి అంటే ముందు ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది యాక్టివేట్ కావాలి. ఏం కావాలి ఇక్కడ? యాక్టివేట్ కావాలి. ఇలా యాక్టివేట్ కావాలి అంటే ఇక్కడ నుంచి హైపోథలామస్ నుంచి న్యూరోసెక్రటరీ సెల్స్లో లేదా న్యూక్లియై నుంచి కొన్ని హార్మోన్స్ వస్తూ ఉంటాయి. సో హైపోథలామస్ నుంచి వచ్చిన హార్మోన్స్ పిట్యూటరీ గ్లాండ్లోకి వెళ్ళి పిట్యూటరీ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తే ఇది ఏం చేస్తుందంటే కొన్ని హార్మోన్స్ని అది రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ వద్దాం. ఈ హార్మోన్స్ ఏ హార్మోన్స్ ఇవి? హైపోథలామస్ హార్మోన్స్. ఎస్, హైపోథలామస్ హార్మోన్స్. దీస్ ఆర్ టూ టైప్స్.
ఇప్పుడు ఈ హైపోథలామస్ హార్మోన్స్ ఏం పని చేస్తాయి వచ్చిన తర్వాత? పిట్యూటరీ గ్లాండ్ని యాక్టివేట్ చేశాయా లేకపోతే సప్రెస్ చేశాయా? అంటే యాక్టివేట్ చేశాయి అంటే కొన్ని ఏం చేస్తాయంటే కొన్ని యాక్టివేట్ చేస్తూ ఉంటాయి అంటే దే స్టిమ్యులేట్. ఓకే, సమ్ ఆర్ ఇన్హిబిట్. సో ఫస్ట్ వన్ ఈస్ కాల్డ్ స్టిమ్యులేట్స్, స్టిమ్యులేటింగ్ హార్మోన్, స్టిమ్యులేటింగ్. Stimulating hormones. Second one, inhibiting hormones. Stimulating hormones. Second one is inhibiting hormones. అంటే హైపోథలామస్ నుంచి వచ్చే హార్మోన్స్ రెండు రకాలుగా ఉంటాయి. The hypothalamus releases two types of hormones. One type activates or stimulates the other hormones, other glands. Some hormones they suppress or inhibits the action. So two types of hormones are coming from the hypothalamus. ఇంతవరకు ఓకేనండి? ఇంకా ఇంతవరకు which inhibits the secretion of pituitary hormones. For example, hypothalamic hormone called gonadotropin. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాడు. దీనికి ఎగ్జాంపుల్ ఇది చెప్పేదంటే దీనికి స్టిమ్యులేటింగ్ చేసే వారికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఇక్కడ. గొనాడోట్రోపిన్ అన్నాడు, జీటీ. గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్, గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ ఆర్ జిఎన్ఆర్హెచ్. జిఎన్ఆర్హెచ్ అంటే గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ స్టిమ్యులేట్స్ అంటే యాక్టివేట్స్ స్టిమ్యులేట్స్ ద పిట్యూటరీ సింథసిస్ అండ్ రిలీజ్ ఆఫ్ గొనాడోట్రోపిన్స్. On the other hand, somatostatin, ట్రోపిన్ అనే పదం వచ్చిందంటే అవన్నీ ఏం చేస్తాయి? యాక్టివ్ చేస్తూ ఉంటాయి. స్టాటిన్ అనే పదం వచ్చిందంటే అవన్నీ కూడా సప్రెస్ చేస్తూ ఉంటాయి. గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఆ పేర్లో, హార్మోన్ పేర్లోనే ఉంటుంది, అది యాక్టివేట్ చేస్తుందా లేకపోతే సప్రెస్ చేస్తుందా అనేది. ట్రోపిన్ అన్నామంటే ట్రోపిక్ హార్మోన్ అన్నామంటే అది యాక్టివ్ చేస్తుంది. స్టాటిక్ హార్మోన్ అన్నాము అంటే స్టాటిన్ అన్నామంటే అది ఇన్హిబిట్ చేస్తూ ఉంటుంది. ఫ్రమ్ ద హైపోథలామస్ ఇన్హిబిట్స్ ద రిలీజ్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ ఫ్రమ్ ద పిట్యూటరీ గ్లాండ్. దీస్ హార్మోన్స్ ఆర్గనైజింగ్ ఇన్ ద హైపోథలామిక్ న్యూరాన్స్ pass through axons and are released from their nerve endings. These hormones reach the pituitary gland through a portal secretory system and regulate the functions of the anterior pituitary. The posterior pituitary is under the direct neural regulation of the hypothalamus. ఇక్కడ చూడండి, ఇక్కడ డయాగ్రామ్ ఉందని చూద్దాం. Yes, here one diagram is there. Yes, very good. Once again, come here, discuss here. This is the hypothalamus. Okay, these are the hypothalamic neurosecretory cells, also called nuclei. Okay, and these nuclei they release hormones into the blood. Portal means here blood. They release the hormones into the blood, and to the blood they reach the pituitary gland anterior lobe. Pituitary is the trilobed gland. Pituitary gland is trilobed gland. ఇలా 3 ఉంటాయి lobes. Pituitary gland లో lobes 3 ఉంటాయి. Anterior pituitary, okay, intermediate pituitary and posterior pituitary అంటాం. 3 ఉంటాయి. Pituitary gland is trilobed gland. Anterior, middle or intermediate and lastly posterior pituitary. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఇది మనకి ఇక్కడ ఇదంతా కూడా ఏంటిది అంటే యాంటీరియర్ ఇచ్చాడు. ఇది ఏంటి అంటే పోస్టీరియర్ అన్నాడు. యాంటీరియర్ పిట్యూటరీకి ఇది యాక్టివ్ కావాలి, హార్మోన్స్ రావాలి, దీని నుంచి హార్మోన్స్ రావాలి అంటే హైపోథలామస్లో ఉన్నటువంటి న్యూక్లియై హార్మోన్స్ ఇచ్చింది ఎక్కడికి? బ్లడ్లోకి. బ్లడ్లో నుంచి వచ్చేసిన తర్వాత ఈ యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ అనేది యాక్టివేట్ అయిపోయింది. అదే పోస్టీరియర్ అనేది యాక్టివేట్ కావాలి అంటే బ్లడ్లోకి ఏమైనా రావాలా అంటే నో, బ్లడ్లోకి ఏం రావాల్సిన పని లేదు. డైరెక్ట్గా హైపోథలామస్ న్యూక్లియై డైరెక్ట్లీ యాక్టివేటింగ్ ద పోస్టీరియర్ పార్ట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. యాంటీరియర్ లోబ్ ఏమో హార్మోన్స్ వచ్చిన తర్వాత అవి తీసుకుని యాక్టివేట్ అవుతుంది.
పోస్టీరియర్ లోబ్కి హైపోథలామస్కి డైరెక్ట్ లింక్ ఉంది. దేని ద్వారా అంటే దేర్ ఈజ్ ఏ న్యూరాన్. సో న్యూరాన్ యొక్క సెల్ బాడీ ఏమో హైపోథలామస్లో ఉంది, యాక్సాన్ పొడుగ్గా ఉండి అది కింది వరకు వచ్చేసి పోస్టీరియర్ పిట్యూటరీతో లింక్అప్ అవుతుంది. అందుకే ఇక్కడ ఏమన్నా అంటే ఇక్కడ ఏమన్నా చూడండి, ఇక్కడ అదే పాయింట్ ఇచ్చాడు. ద పోస్టీరియర్ పిట్యూటరీ ఈజ్ అండర్ ద డైరెక్ట్ న్యూరల్ రెగ్యులేషన్. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి, రాసుకోండి నోట్స్ రాసుకుంటే. డైరెక్ట్ న్యూరల్ రెగ్యులేషన్ ఆఫ్ ద హైపోథలామస్. డైరెక్ట్గా అండర్ కంట్రోల్లో ఉంటుంది. అది దేని కంట్రోల్ ఉంటుంది? హైపోథలామస్ కంట్రోల్లో ఉంటుంది. నో కమింగ్ టు ద ఫస్ట్ గ్లాండ్, దట్ ఈస్ ద పిట్యూటరీ గ్లాండ్.